ఓం గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. శ్రీ బ్రహ్మాండ పురాణంలోని శ్రీ లలితోపాఖ్యానం. అగస్త్య మహర్షి హయగ్రీవ కలియుగంలో భక్తులకు సర్వ సుఖాలు మోక్షం ఇవ్వడానికి, బండాసురుని వధించడానికి పరాశక్తి లలితాదేవి రూపంలో అవతరిస్తుంది అని తెలిపారు. బండాసురుడు ఏ విధంగా జన్మించాడు, లలితాదేవి ఏ విధంగా ఆవిర్భవించింది, ఆమె బండాసురుణ్ణి ఏ విధంగా సంహరించిందో సవివరంగా తెలపవలసింది అని అగస్త్య మహర్షి హయగ్రీవుణ్ణి ప్రశ్నించాడు. అప్పుడు హయగ్రీవుడు, ఓ అగస్త్య మహర్షి, లలితాదేవి ఆవిర్భావం సవివరంగా నీకు వివరిస్తాను, భక్తి శ్రద్ధలతో ఆలకించండి అని ఇలా ప్రారంభించాడు. దక్షుని కూతురు అయిన సతీదేవి శివునితో వివాహం అవుతుంది. కాని క్రమేపీ శివుని పట్ల విముఖత పెంచుకున్నటువంటి దక్షుడు శివుని ప్రమేయం లేకుండా యాగం చేయడానికి సంకల్పిస్తాడు. కూతురైన సతీదేవిని కూడా ఆహ్వానించడు. తండ్రి అంతరంగం తెలియని సతీదేవి ఆయన తలపెట్టిన యాగం గురించి తెలుసుకొని ఆనందంతో ఉప్పొంగిపోతూ భర్త వెళ్లవద్దు అని వారిస్తున్నా లెక్క చేయక యాగానికి వెళుతుంది. కూతురి మమకారం పట్టించుకోని దక్షుడు ఏర్పరచుకున్న ద్వేషభావంతో పదే పదే శివుని గురించి దుర్భాషలాడుతూ సతీదేవిని అవమానిస్తాడు. ఆ అవమానాలను తట్టుకోలేక సతీదేవి తన యోగశక్తితో అగ్నిని ఆహ్వానించి ప్రాణత్యాగం చేస్తుంది. ఆ విధంగా ప్రాణత్యాగం చేసిన సతీదేవి పరాశక్తిని సంతానంగా పొందాలి అని ఘోర తపస్సు ఆచరిస్తున్న హిమవంతుడు మేనకలకు బిడ్డగా జన్మిస్తుంది. పర్వతరాజుకు కూతురైన ఆమెకు పార్వతి అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటాడు హిమవంతుడు. ఒకానొక నాడు నారదుడు హిమవంతుని వద్దకు వెళ్లి, ఓ హిమవంత, సతీదేవి తనను వదిలి వెళ్లిపోయిన తరువాత పరమేశ్వరుడు సన్యాసిగా మారి ఘోర తపస్సును ఆచరిస్తున్నాడు. నీ కుమార్తెను ఆయన సేవకు పంపిస్తే చాలా శ్రేయస్కరం అని చెప్పగా, అట్లాగే అని హిమవంతుడు పార్వతీదేవిని శివుని వద్దకు తీసుకువెళ్లి ఆయన సేవకు తన కూతురిని వినియోగించుకోవలసిందిగా ప్రార్థించెను. ఈ విధంగా నిత్యము పార్వతీదేవి శివ సాన్నిధ్యంలో శివసేవ నిర్వహించుకుంటూ కాలము గడుపుచుండెను. కొంతకాలము గడిచిన తరువాత తారకుడు అనే రాక్షసుడు స్వర్గంలోని దేవతలను బాధించడం మొదలుపెట్టాడు. అతను పెట్టే హింసలు భరించలేని దేవతలు బ్రహ్మ వద్ద మొరపెట్టుకోగా, ఆయన శివునికి పార్వతికి కలిగే పుత్రుడే ఆ తారకుడిని చంపగలడు, కాబట్టి మీరంతా కలిసి శివపార్వతుల కళ్యాణం జరిగేలా ప్రయత్నించమని అంటాడు. బ్రహ్మ తాను చేస్తున్న సృష్టి అభివృద్ధి చెందకపోవడంతో శ్రీహరిని గూర్చి తపస్సు చేస్తాడు. ఆయన తపస్సుకు మెచ్చిన లక్ష్మీనారాయణుడు బ్రహ్మ మనసులోని కోరిక తెలుసుకుని లక్ష్మీ శ్రీహరుల చూపుల నుండి మన్మధుడు జన్మిస్తాడు. జన్మించినటువంటి ఆ మన్మధుడికి పుష్పబాణాలు, చెరుకు విల్లు ఆయుధాలుగా ప్రసాదిస్తాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఇంద్రుడు మన్మధుడిని పిలుస్తాడు. ఓ మన్మథ, మేమందరం తారకుని వలన ఎన్నో బాధలు పడుతున్నాము. అతనికి పరమేశ్వరుడి కుమారుడి చేతిలో తప్ప మరణము లేదు. తపస్సులో మునిగి ఉన్న పరమేశ్వరుడికి పార్వతి సేవ చేయుచున్నది. నీవే వారిద్దరి మధ్యన అనురాగం కలిగి వివాహానికి దారి తీసేలాగా చూడు అని ప్రేరేపిస్తాడు. ఇంద్రుడు చెప్పింది విన్న మన్మధుడు భార్య రతీదేవి ఎంత వారిస్తున్నా వినకుండా శివుడు తపస్సు చేసుకుంటున్న స్థాను ఆశ్రమానికి చేరుకుని అక్కడ వసంత ఋతువు వంటి వాతావరణాన్ని సృష్టిస్తాడు. శివుడికి నమస్కారం చేసి మన్మధుడు శివుని మీదకు బాణం సంధిస్తాడు. దానితో శివుని మనసు చెదురుతుంది. కాని వెంటనే కారణమేమిటి అని పరిశీలిస్తే ఇది చేసినది మన్మధుడు అని తెలుసుకున్న శివుడు మూడవ కన్ను తెరుచుకొని ఆ అగ్ని జ్వాలలకు మన్మధుడు భస్మమైపోతాడు. అక్కడే ఉన్న పార్వతీదేవి ఎంతో బాధపడుతుంది. శివుడి ఆగ్రహానికి గురై బూడిదిగా మారిన భర్తను చూసి రతీదేవి కన్నీరు మున్నీరైపోతుంది. వసంత ఋతువుకు అధిపతి అయిన వసంతుడు వచ్చి రతీదేవిని సముదాయించి మన్మధుడికి బ్రహ్మ ఇచ్చిన శాపం గుర్తు చేస్తాడు. ఒకానొకప్పుడు సుందోవ సుందలను అంతం చేయడానికి బ్రహ్మ తిలోత్తమను సృష్టిస్తాడు. కాని మన్మధుడు చిలిపిగా తన బాణం బ్రహ్మ వైపు సంధించేటప్పటికీ ఆయన కూడా తిలోత్తమ తన కూతురు అన్న విషయం విస్మరించి వ్యామోహంతో ఆమె వెంటపడతాడు. అది చూసిన తిలోత్తమ భయంతో లేడి రూపంలో పారిపోతుంది. బ్రహ్మ కూడా మగలేడిగా మారి ఆమె వెనుకపోతాడు. ఆ దృశ్యం చూసిన దేవతలు భయభ్రాంతులవుతారు. రాబోతున్న ప్రమాదం పసిగట్టిన శివుడు ఒక వేటగాడిలా మారి బాణం సంధించి బ్రహ్మ ముందుకు వస్తాడు. శివుని భయంకర రూపం చూసిన బ్రహ్మ వాస్తవానికి వచ్చి తాను చేయబోయిన ఘోరం తెలుసుకుంటాడు. బ్రహ్మదేవుడు మన్మధునితో, నీవు ఇచ్చిన అధికారం దుర్వినియోగం చేశావు. శివుని రాక వలన ఈ అనర్థం తప్పింది. కాబట్టి ఏదో ఒకనాడు నువ్వు శివుని ఆగ్రహ జ్వాలలకు భస్మమవుతావు అని శపిస్తాడు. శాపం విన్న రతి మన్మధుల భయంతో శాప విమోచనం కోసం బ్రహ్మను ప్రార్థిస్తారు. ఆదిపరాశక్తి లలితాదేవి అవతారం ఎత్తుతుంది. ఆ అవతారంలో శివుడికి వివాహమవుతుంది.
ఆ వివాహం అనంతరం మన్మధుడు తిరిగి తన రూపం పొందుతాడు అని శాప విమోచనం తెలిపాడు ఆ బ్రహ్మదేవుడు. ఈ రకంగా వసంతుడు రతీదేవికి జరిగిన వృత్తాంతం అంతా గుర్తు చేసి, అమ్మా రతీదేవి, నువ్వు లలితాదేవిని పూజిస్తూ ఉండు, నీ భర్త తప్పక పునర్జీవితుడవుతాడు అని ధైర్యవచనాలు పలికాడు. బండాసురుడు జన్మ వృత్తాంతం. రుద్రగణాల నాయకులలో ఒకడైన చిత్రకర్మ భస్మమైన మన్మధుడి బూడిదతో ఆడుకుంటూ బాలుడి రూపంలో ఒక బొమ్మను తయారు చేస్తాడు. అట్లా తయారు చేసిన బొమ్మను శివుడి వద్దకు తీసుకువెళ్లి చూపిస్తాడు. శివుడి వద్దకు వెళుతుండగానే ఆ బొమ్మకు ప్రాణం వచ్చి బాలుడు ఒక గెంతుతో శివుడికి చిత్రకర్మకు ప్రణామం చేస్తాడు. ఎంతో ఆనందించిన ఆ చిత్రకర్మ ఆ బాలుడికి శతరుద్రీయ మంత్రం ఉపదేశించి తపస్సు చేసుకోమని ఆదేశిస్తాడు. ఘోర తపస్సు ఆచరించినటువంటి ఆ బాలుడుకు శివుడు ప్రత్యక్షమవుతాడు. ఏం వరం కావాలో కోరుకో అనగా, నాతో యుద్ధం చేసిన వారెవరైనా తమ శక్తిలో సగం పోగొట్టుకోవాలి, ఆ శక్తి నా శక్తితో చేరాలి, నా ప్రత్యర్థి ఉపయోగించే ఏ ఆయుధము నన్ను బాధింపకూడదు అంటూ ప్రత్యేకమైన వరాలను ప్రసాదించమని వేడుకుంటాడు. శివుడు వెంటనే వరాలను ప్రసాదించడమే కాక, నీవు 60,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించే వరాన్ని కూడా ఇస్తున్నాను అని చెప్పి అదృశ్యమయ్యాడు శివుడు. ఇదంతా చూస్తున్న బ్రహ్మదేవుడు విసుగు చెంది భండ్ అంటే అవమానం అవమానం అని, ఈ విధంగా అతనికి భండాసుర అనే పేరు వచ్చింది. అతని గుణాల వల్ల అతను అసురుడిగా మారి అసుర రాజ్యంలోకి ప్రవేశిస్తాడు. అదే సమయంలో మన్మధుని భస్మం అవశేషాల నుండి విసుక్ర విషంగా అన్న 2 రాక్షసులు జన్మించారు. వీళ్ళిద్దరూ బండాసురునికి ప్రధాన సోదరులయ్యారు. అంతేకాదు, మన్మధుని భస్మం నుండి వేలాది మంది రాక్షసులు జన్మించారు. వారు 300 అక్షౌహిణుల సైన్యంగా ఏర్పడతారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి రాక్షసుల గురువు శుక్రాచార్యులు వారు ఆ రాక్షసులు అందరికీ గురువుగా బాధ్యతలు స్వీకరించి వారికి క్రమమైన అనుష్ఠానాలను చేపట్టడానికి దీక్ష ఇచ్చారు. అంతేకాదు, శుక్రాచార్యుడు రాక్షసుల వాస్తుశిల్పి అయిన మాయాసురుణ్ణి పిలిచి మహేంద్ర పర్వతాల ప్రాంతంలో ఒక కొత్త నగరాన్ని నిర్మించమని కోరాడు. ఆ నగరం పేరే సోనితపురం అంటే శూన్యక పట్టణం. శుక్రాచార్యుల వారు రాక్షసులు అందరినీ కూడా ఆ శూన్యత పట్టణానికి రమ్మని ఆదేశించి భండాసురుడికి రాజ్యాన్ని అప్పగిస్తాడు. విసుప్రుణ్ణి విషంగుణ్ణి యువరాజులుగా నియమిస్తాడు. భండాసురుడికి సమ్మోహిని, కుముదిని, చిత్రాంగి, సుందరి అని 4 భార్యలు ఉంటారు. శుక్రాచార్యుడి ఆధ్వర్యంలో హోమాలు, వేద పఠనం, తపస్సు సక్రమంగా జరుగుతూ ఉండేవి. అతను ధర్మపరుడై, శివారాధన తత్పరుడై యజ్ఞ యాగాదులు చేస్తూ చక్కగా పరిపాలిస్తూ ఉంటాడు. అతని బలం రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. ఇంద్రుని బలం రోజు రోజుకి తరిగిపోతూ ఉంటుంది. అది గ్రహించిన నారాయణుడు మాయను సృష్టించి, నీవు భండాసురుని వద్దకు వెళ్లి అతన్ని మోహించి సుఖాలలో ఉండేటట్లు చూడవలసింది అని ఆజ్ఞాపిస్తాడు. మాయ బండాసురుని మోహంలో ముంచెత్తి సుఖాలలో పడేసి యజ్ఞాలు, శివారాధన మరిచిపోయేలాగా చేస్తుంది. అదును చూసుకొని నారదుడు ఇంద్రుని వద్దకు వెళ్లి, ఓ ఇంద్ర, బండాసురుడు మాయామోహితుడై ఉన్నాడు, దేవి పరాశక్తిని ఆరాధిస్తే శ్రేయస్సు కలుగుతుంది అని చెప్తాడు. నారదుని సూచన మేరకు హిమాలయ పర్వతాలకు వెళ్లి ఇంద్రుడు దేవతలందరితోటి కలిసి పరాశక్తిని పూజిస్తాడు. శుక్రాచార్యుడు బండాసురుని కలుసుకొని, ఓ రాజా, శ్రీహరి మీ జాతిని నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మిమ్మల్ని బలహీనులను చేయడానికి మాయామోహితుణ్ణి చేశాడు. ఆ ప్రభావం వల్ల రాక్షసుల శక్తి బలహీనమయ్యింది. ఇంద్రుడు మిమ్మల్ని జయించడానికి తపస్సు మొదలుపెట్టాడు. అందుచేత నీవు వెంటనే ఇంద్రుని మీదకు దండెత్తి వెళ్లవలసింది అని ఆదేశిస్తాడు. శుక్రాచార్యుని ఆదేశంతో బండాసురుడు ఇంద్రునిపైకి యుద్ధానికి వెళతాడు. కాని వారు ప్రవేశించకుండా పరాశక్తి కోటను నిర్మిస్తుంది. బండాసురుడు పగలగొట్టిన కోటగోడ తిరిగి రావడంతో బండాసురుడు విచారంతో నగరం వైపు మరలిపోతాడు. విచారంతో ఉన్నటువంటి బండాసురుడు తమ్ముళ్లతో, మంత్రులతో సభ ఏర్పాటు చేసి దేవతలందరూ కలిసి మన్మధుడు తిరిగి జన్మించాలని ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నాలను మనం అడ్డుకోవాలి. మనం ఈ రూపంలో వెళితే దేవతలను గెలవలేము. కాబట్టి వాయు రూపంలో వారి శరీరాల్లో ప్రవేశించాలి. అట్లా వారి శరీరాలను మన ఆధీనంలోకి తెచ్చుకొని కృషింపజేసి వారిని అంతం చేయటం అంతా కష్టం కాదు. కనుక ముల్లోకాలలోని జీవుల శరీరంలోకి మనము వాయు రూపంలో చేరుదాము అని ఆదేశించాడు. వెనువెంటనే ఆలస్యం చెయ్యకుండా అక్షౌహిణుల సైన్యంతో కూడి బండాసురుడు వాయు రూపంలో మారి దేవలోకపు దేవతల మనస్సుల్లో ప్రవేశించి వారి మానసిక శక్తిని హరించి మోహాలను వికారంగా చేశాడు. వికృత ఆకారాలతో ఉన్న దేవీ దేవతలు ఒకరి మీద ఒకరికి ప్రేమ క్షీణించిపోతుంది. వారందరూ నిర్వీర్యులుగా అయిపోతారు. ఏ పని చెయ్యడానికి అసక్తులైపోతారు.
చివరకు వృక్షాలు, జంతువులకు, మానవులకు కూడా అదే గతి పడుతుంది. రసాతలంలో విషంగుడు విజృంభిస్తాడు. నాగలోకంలో ఏ కారణం లేకుండా విచారంలో మునిగి ఒకరికొకరు ద్వేషించుకుంటూ రసహీనులైపోతారు. అట్లా ముల్లోకాలు అల్లకల్లోలమైపోతాయి. బ్రహ్మతో సహా అందరు దేవతలు జరుగుతున్న పరిణామాలకు ఆందోళన చెంది శ్రీహరి వద్దకు వెళతారు. సుషుప్తావస్థలో ఉన్నటువంటి శ్రీహరి దేవతల స్తోత్రాలను విని కళ్ళు తెరిచి, మీరే కాదు, నాకు కూడా లక్ష్మీదేవి మీద ఆసక్తి తగ్గుతున్నది. కారణ పురుషులైనటువంటి నేను, బ్రహ్మ, రుద్రులు మేము కూడా బండాసురుని దుష్కృత్యాల నుండి తప్పించుకోలేకపోతున్నాము. మనల్నందరినీ కాపాడేవారు ఒక్కరే, ఆయనే మహాశంభు. పరాశక్తి ఆయనని వెన్నంటే ఉంటుంది. ఆయనకు రూపం లేదు, దేని మీద ఆధారపడడు, అన్నిటికీ అతీతుడు. కనుక ఆయనను ఈ బండాసురుణ్ణి మాయ ఏమీ చెయ్యలేదు. అందరము కలిసి ఆయనను శరణు వేడుదాము అని శ్రీహరి దేవతలను వెంటబెట్టుకుని బయలుదేరారు. వారంతా కలిసి బ్రహ్మాండం అవతలి అంచుకు చేరుకుంటారు. అక్కడ పెద్ద గోడ అడ్డుగా కనిపిస్తుంది. దేవతలు దేవలోకంలో ఉన్న ఏనుగులన్నిటినీ రప్పించి గోడ బద్దలు కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. గోడలో చిన్న చీలిక ఏర్పడుతుంది. అందులో నుండి లోపలికి వెళ్లినా వారికి నిరాలంబం, నిరజ్ఞానం, పంచభూత రహితమైన చిన్మయ ఆకాశం కనిపిస్తుంది. ఆ ఆకాశంలో నిలబడి దేవతలందరూ చిదాకాశ రూపంలో ఉన్న మహాశంభుని స్తోత్రం చేస్తారు. మబ్బు వంటి నల్లని రూపంలో ఒక చేతిలో శూలం, ఒక చేతిలో కపాలం, త్రినేత్రుడు అయిన మహాశంభు దర్శనమిస్తాడు. చేతులలో అక్షయమాల పుస్తకంతో చంద్రుని వలె వెలిగిపోతూ పరాశక్తి ఆయన పక్కనే ఉంటుంది. మీరందరూ వచ్చిన కారణం నాకు తెలుసు. ఈ బండాసురుని వలన సంభవించిన కామప్రళయం నుండి కాపాడగలిగింది కేవలం లలితా పరమేశ్వరి మాత్రమే. ఈ లలితా పరమేశ్వరిని కేవలం పరాశక్తి మాత్రమే సృష్టించగలదు. కాబట్టి అందరూ ఆమెను శరణు వేడండి అంటాడు మహాశంభు. ఆ మాటలు విన్న దేవతలు ఏమి చెయ్యాలో అర్థం కాదు. పరాశక్తిని ఏ విధంగా ప్రసన్నురాలిని చేసుకోవాలో తెలుపమని మహాశంభుణ్ణి వేడుకుంటారు. ఆయన పరాశక్తిని ప్రసన్నురాలిని చేసుకునే యజ్ఞ యాగాదుల విధి విధానము, ఆ తరువాత జరగబోయే పరిణామాలు వివరించి దేవతలు చేయబోయే యాగానికి హోతగా ఉంటానని అంగీకరిస్తాడు. మహాశంభునాథుడు వాయు రూపంలో ప్రపంచంలోకి ప్రవేశిస్తాడు. క్రియాశక్తిగా మారిన పరాశక్తి సహాయంతో వాయుశక్తినంతటిని ఉపయోగించి జల సముద్రం పూర్తిగా ఎండిపోయేలాగా ఊదుతాడు. నిర్జలమైన సముద్రంలో ఏర్పడ్డ గుంటలో తన 3వ నేత్రంతో చిదగ్నిని ప్రజ్వలింపచేస్తాడు. అట్లా వెలుగుతున్న అగ్ని పాతాళం నుండి బ్రహ్మలోకం వరకు వ్యాపించి ఉంటుంది. హోమగుండం నక్షత్రాలతో అలంకరిస్తారు. ఆ తరువాత వేదాలలో చెప్పబడినటువంటి యాగం మొదలు పెడతారు. పుష్కల ఆవర్తక అన్న ప్రళయ మేఘాలను హోమంలో నెయ్యి వేసే గరిటిగా ఉపయోగిస్తారు. హోమగుండంలో 6 సముద్రాలను సమర్పిస్తారు. యాగ సమాప్తి సమయంలో అలంకరించుకున్న దేవతలు ఆ గరిటలలో కూర్చొని తమను తాము హోమాగ్నికి సమర్పించుకుంటారు. అంతటితో యాగం ముగిసిపోతుంది. తాను వచ్చిన కార్యం నిర్విఘ్నంగా పూర్తి చేసిన శంభునాథుడు వాయురూపం వదిలివేసి స్వరూపంలోకి మారిపోతాడు. ఈ విధంగా పూర్తి అయిన చిదగ్ని హోమగుండం నుండి వివిధ ఆయుధాలతో 9 అంతస్తులతో ఉన్న శ్రీచక్ర రాజరథం అన్న ప్రత్యేకమైన వాహనం మీద కూర్చొని ఉన్న లలితాదేవి ఆవిర్భవిస్తుంది. ఆ విధంగా చిదగ్ని నుండి ఉద్భవించిన లలితాదేవి తన శరీరం నుండి కామేశ్వరుడిని సృష్టిస్తుంది. ఇక్షు ధనస్సు, పంచబాణాలు, పాసం, అంకుశం ఉన్న 4 ఆయుధాలను చేతిలో ధరించి ఉదయిస్తున్న సూర్యునిలాగా ఎర్రని కాంతితో నిరంతరం 16 ఏళ్ల వయసులో ఉన్న అందం, రూపలావణ్యంతో ఉంటుంది ఆ తల్లి. లలితాదేవి ఆవిర్భావ దృశ్యాన్ని కనులారా చూసిన ఇంద్రాది దేవతలు పరమానంద భరితులై మరలా ఆ తల్లికి నమస్కారం చేస్తారు. శ్రీచక్ర రాజరథం 4 యోజనాల వెడల్పు, 10 యోజనాల ఎత్తు, 9 పర్వతాలు, 4 చక్రాలుగా 4 వేదాలు, చతుర్విధ పురుషార్థాలు 4 అశ్వాలుగా, బ్రహ్మానంద భరితమైన పతాకం, అన్నిటికన్నా ఉచ్చ స్థానంలో బిందుపీఠం, మేరు ప్రస్తార రూపం కలిగి తేజస్సు అనే పదార్థంతో నిర్మింపబడి ఉంటుంది. అవివాహితురాలైనటువంటి ఆ పరాశక్తి సింహాసనం అధిరోహించాలి అంటే వివాహం తప్పనిసరి. అందుకు బ్రహ్మ ఆలోచిస్తున్న సమయంలో పరమేశ్వరుడు తన రూపం మార్చి జగన్మోహనాకారంతో బ్రహ్మ ఎదుట నిలబడతాడు. బ్రహ్మ ఆనందంతో మహేశ్వరుణ్ణి కామేశ్వరుడు అని పేరు పెడతాడు. పరాశక్తికి తగిన వరుడు కామేశ్వరుడే అని తలచిన దేవతలు వారి ఇరువురిని వివాహం చేసుకోమని స్తుతిస్తారు. పరమేశ్వరి తన చేతిలో ఉన్న హారం ఆకాశంలోకి విసిరేస్తుంది. ఆ హారం కామేశ్వరుని కంఠంలో పడుతుంది. దేవతల ప్రార్థనను మన్నించి శ్రీహరి లలితా కామేశ్వరుల వివాహం చేస్తాడు.
ఈ శుభ సమయాన దేవతలు చెరుకు విల్లును, శ్రీహరి పుష్ప ఆయుధాన్ని, వరుణుడు నాగాస్త్రాన్ని, విశ్వకర్మ అంకుశాన్ని, అగ్నిదేవుడు కిరీటాన్ని, సూర్యచంద్రులు కర్ణాభరణాలను, మధుర పాత్రను, కుబేరుడు చింతామణిని, లక్ష్మీదేవి ఛత్రాన్ని, చంద్రుడు వింజామరలను లలితా కామేశ్వరులకు బహూకరిస్తారు. బ్రహ్మ కుసుమాకరం అనే విమానాన్ని ఇస్తాడు. అప్పుడు నారదుడు నమస్కరించి, తల్లి, నీవు పరబ్రహ్మవు, సాధుజన రక్షణకే ఆవిర్భవించావు. భండాసురుడు ముల్లోకాలను హింసకు గురి చేస్తున్నాడు. దేవతలంతా భయభ్రాంతులై ఇక్కడే నివసిస్తున్నారు. నీవు అభయమిస్తే వారు తమ గృహాలకు తిరిగిపోతారు అని చెప్పగా, అలాగే అని అభయం ఇచ్చింది ఆ పరాశక్తి. ఆ తరువాత మహాశంభుడి ప్రశంసలతో లలితాదేవి సృష్టి కార్యక్రమాన్ని కొనసాగించింది. ఎడమ నేత్రం నుండి చంద్రతత్వంతో బ్రహ్మ లక్ష్మి, కుడి నేత్రం నుండి సూర్యతత్వంతో విష్ణువు పార్వతిని, మూడవ నేత్రం నుండి అగ్నితత్వంతో రుద్ర సరస్వతులు ఉద్భవిస్తారు. లక్ష్మి విష్ణువు, శివ పార్వతులు, బ్రహ్మ సరస్వతులు దంపతులవుతారు. పొడవైన కేశాల నుండి అంధకారం, కనుల నుండి సూర్యచంద్రాగ్నులు, నుదుటి మీదనున్న ఆభరణం నుండి నక్షత్రాలు, పాపిడి గొలుసు నుండి నవగ్రహాలు, కనుబొమ్మల నుండి న్యాయశాస్త్రము, ఊపిరి నుండి వేదాలు, వాక్కు నుండి పద్య నాటకాలు, చుబుకము నుండి వేదాంగాలు, కంఠం మీదనున్న 3 ముడతల నుండి వివిధ శాస్త్రాలు సృష్టి చేస్తుంది. వక్షస్థలం నుండి పర్వతాలు, మనసు నుండి చిదానందం, హస్త నఖముల నుండి విష్ణు దశావతారాలను, అరచేతుల నుండి ఉభయ సంధ్యలు ఆవిర్భవిస్తాయి. హృదయం బాలాదేవి, జ్ఞానం శ్యామలాదేవి, అహంకారం వారాహీదేవి, చిరునవ్వు విఘ్నేశ్వరుడుగా రూపుదిద్దుకుంటారు. అంకుశం నుండి సంపత్కరీదేవి, పాసం నుండి అశ్వారూఢాదేవి, కపోలాల నుండి నకులేశ్వరి, కుండలిని శక్తి నుండి గాయత్రిని సృష్టిస్తుంది. చక్రరాజ రథానికి ఉన్న 8 చక్రాల నుండి 8 మంది దేవతలు పుడతారు. 9వ ప్రాకారం బిందు పీఠంలో తల్లి ఆసీనురాలై ఉంటుంది. లలితాదేవి సృష్టి కార్యం పూర్తి చేసి పతి శివకామ సుందరుని శివచక్రం సృష్టించమని వేడుకుంటుంది. ఆయన చేసిన ఓంకారం నుండి 23 మంది శివచక్ర దేవతలు పుట్టుకొస్తారు. ఈ విధంగా శక్తిసేన సృష్టి కార్యక్రమం పూర్తి చేసిన తల్లి 16 మంది మంత్రులతో ముఖ్యురాలైన శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా నియమిస్తుంది. ఆ కారణం చేతనే శ్యామలాదేవిని మంత్రిని దేవి అని కూడా అంటారు. చక్రరాజ రథం నుండి సృష్టించబడ్డ రథాలలో ఒకటైన 7 పర్వతాలు కలిగిన గేయ చక్ర రథం మీద శ్యామలాదేవి అధిరోహించి లలితాదేవికి కుడి పక్కన ఉంటుంది. అదే విధముగా వరాహముల చేత లాగబడుతున్న కిరిచక్ర రథం మీద అధిరోహించిన వార్తాళీదేవి 12 మంది దండనాదులకు సేనాధిపతిగా నియమిస్తుంది. ఈమెనే వారాహీదేవి, దండనాథదేవి అని కూడా అంటారు. లలితాదేవి తన కనుబొమ్మల నుండి గద సృష్టించి దండనాథదేవికి ఇస్తుంది. శక్తిసేనను సంపూర్ణంగా కూర్చుకున్న లలితాదేవి బండాసురుని మీదకు యుద్ధానికి బయలుదేరుతుంది. ఆమె అంకుశం నుండి సంపత్కరీదేవి తనతో పాటు పుట్టిన అనేక ఏనుగుల సమూహంతో రణకోలాహలం అనే ఏనుగుని అధిరోహించి లలితాదేవి వెనుకనే ఉంటుంది. అమ్మ తన గజాయుధమునకు సంపత్కరీదేవిని అధికారినిగా నియమించింది. పాసం నుండి వచ్చిన అశ్వారూఢాదేవి అపరాజితం అనే అశ్వం ఎక్కి గుర్రాల సమూహముతో కూడి లలితాదేవి ముందర ఉంటుంది. యుద్ధభేరి మోగిస్తూ లలితాదేవి శక్తిసేనతో సాగిపోతూ ఉంటుంది. దండనాథాదేవి తన రథం మీద నుండి దిగి వజ్రఘోషం అన్న సింహం మీద కూర్చుంటుంది. సైన్యం మొత్తం కూడా లలితాదేవి ద్వాదశనామ స్తోత్రం చేస్తూ సాగుతూ ఉంటారు. గేయ చక్ర రథం మీద ఉన్న మంత్రినీ దేవిని ఆమె అనుచరులు షోడశ నామ కీర్తన చేస్తూ సాగుతారు. దండనాథాదేవి సేన ద్వాదశ నామాలతో స్తోత్రం చేస్తూ సాగుతారు. మంత్రినీ దేవి హస్తం మీద ఉన్న పక్షి నుండి చేతిలో ధనస్సు ధరించి ధనుర్వేదుడు అవతరిస్తాడు. మాత, ఇది చిత్రజీవం అనే ధనస్సు. ఇది అక్షయ తూణీరం. అసుర సంహారానికి వీటిని ఉపయోగించు అని ఆమెకు అందజేస్తాడు. ఇక్కడ లలితాదేవిని 25 నామాలతో కీర్తిస్తూ కథన రంగానికి బయలుదేరతారు. లలితాదేవి దండయాత్రకు బయలుదేరిందన్న వార్త విన్న బండాసురుని శూన్యక నగరవాసులు అందరూ భయభ్రాంతులవుతారు. భవనాలు అకారణంగా బీటలు వారుతాయి. ఉల్కలు పడటం ప్రారంభమవుతాయి. వెంటనే భండాసురుడు విశుక్ర విషంగులతో సమావేశం ఏర్పాటు చేస్తాడు.
విశుక్రుడు బండాసురుడికి దేవతలు అందరూ అగ్నికుండంలో పడి మరణించారని, అగ్నికుండం నుంచి మాత ఉద్భవించి దేవతల అందర్నీ పునర్జీవితులను కావించింది అని, మహిళా సేనతోటి మన మీదకు యుద్ధానికి బయలుదేరింది అన్న విషయాలు అన్నీ కూడా చెబుతాడు. అంతేకాదు ముందు వెనుక విచారించకుండా మనం యుద్ధానికి వెళ్లటం అంత మంచిది కాదు అని చెప్పగా బండాసురుడు ఆ మాటలను కొట్టిపారేసి, దేవుళ్ళు అందరూ ఆమె వెనుక ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు, మన సైన్యంలో ఉన్న సేనాధిపతులు స్వర్గాన్నైనా కాల్చివేయగలరు అని వారించి ఆమెను జుట్టు పట్టుకొని తీసుకురావాలి అని సేనాధిపతి కుటిలాక్షుడిని కోట సంరక్షణకు నియమిస్తూ మంత్రులను పురోహితులను పిలిపించి అభిచార హోమం అనే క్షుద్ర పూజ నిర్వహించమని ఆజ్ఞాపిస్తాడు. కుటిలాక్షుడు దుర్మధుడనే రాక్షసుడిని నాయకుడిగా నియమించి మొదటి సేనను యుద్ధరంగానికి పంపిస్తాడు. సంపత్కరీదేవి ఏనుగుల సమూహంతోటి దుర్మధుడి సైన్యాన్ని ఎదురిస్తుంది. అసుర సైన్యం పరాజయం అవటంతోటి దుర్మధుడు స్వయంగా ఉష్ట్ర వాహనుడై యుద్ధరంగం ప్రవేశిస్తాడు. సంపత్కరీదేవితోటి జరిగిన భీకర పోరాటంలో ఆమె కిరీటంలోని ఒక వజ్రపు రాయిని దుర్మధుడు పడగొట్టగలుగుతాడు. దాంతో ఇంకా ఆగ్రహించిన ఆ దేవి దుర్మధుణ్ణి గుండెల్లో బాణాలు నాటి చంపుతుంది. అది తెలిసిన బండాసురుడు క్రోధితుడవుతాడు. అప్పుడు కుటిలాక్షుడు కురండకుని వెంటనే పంపించాల్సిందిగా ఆదేశిస్తాడు. ఈ కురండకుడు మాయా యుద్ధంలో ఆరితేరి ఉన్నవాడు. సంపత్కరీదేవి సైన్యంలోని చెండి కురండకునిపై యుద్ధానికి బయలుదేరుతుంది. అతనిపై బాణాలు జడివానలా కురిపిస్తుంది. ఆమె గుర్రపు సకిలింపులకు కురండుని సైన్యం మూర్ఛపోతుంది. చండీ చేతిలోని పాసాయుధం నుండి కోట్లాది సర్పాలు వెలువడి సైన్యాన్ని బంధించి వేస్తాయి. కురండుకుని బాణ ప్రయోగంతో చండీ యొక్క విండి నారి తెగిపోవడంతో ఆమె కోపంతో అంకుశాన్ని విసిరివేస్తుంది. ఆ దెబ్బకు కురండుకుడు మరణిస్తాడు. అంకుశం తరువాత రాక్షస సైన్యాన్ని కూడా సంహరిస్తుంది. ఉగ్రుడైన బండాసురుడు 100 అక్షోహిణుల సైన్యాన్ని 5 సేనాధిపతులతో పంపిస్తాడు. యుద్ధ భూమిలోకి ప్రవేశించగానే సర్పిణి అనే మాయను ప్రయోగిస్తారు. ఆ మాయ నుండి రణసంభరి అన్న సర్ప సైన్యాన్ని సృష్టించి శక్తి సేన మీదకు పంపుతారు. ఆ సర్పాలు శక్తి సేనను హింసించడం మొదలు పెడతాయి. ఆ సర్పాలు మరణించి కూడా మళ్లీ మళ్లీ పుడుతూ ఉంటాయి. కరేంద్రి 100 గాడిదలను పూంచిన రథం మీద చక్రంతో, వజ్రదంతుడు ఒంటెనెక్కి బల్లెంతో, అదే పేరుగల మరొక సేనాధిపతి 2 గద్దల రథమెక్కి బాణాలతో శక్తి సైన్యాన్ని సంహరించడం మొదలు పెడతారు. నకులీదేవి గరుడ వాహనురాలై రణరంగంలోకి ప్రవేశిస్తుంది. ఆవిడ నోటి నుండి 32 కోట్ల ముంగీసలు ఉద్భవించి పుట్టిన పాములను పుట్టినట్టే మింగివేయడం మొదలెడతాయి. రణసంబరిని నకులీదేవి గరుడాస్త్రం ప్రయోగించి చంపివేస్తుంది. అది చూసిన మిగిలిన 5 సేనాధిపతులు ఒక్కసారిగా నకులీదేవి మీదకు విరుచుకుపడతారు. నకులీదేవి గగన మార్గంలో చేసినటువంటి యుద్ధానికి 5 సేనాధిపతుల తలలు నరికివేయబడతాయి. విషయం తెలిసిన బండాసురుడు గుర్రాలు, ఏనుగులు ముందు నడుస్తుండగా ఆమె సైన్యానికంతటికీ కూడా వెనుకన ఉన్నది అని చారుల ద్వారా తెలుసుకుంటాడు. అందుచేత ఆమె మీదకు వెనుక నుండి విషంగుడు దాడి చేయవలసింది అని ఆదేశిస్తాడు. మొదటి రోజు యుద్ధానంతరం సాయం సమయంలో విషంగుడు కొద్దిపాటి సైన్యంతో నిశ్శబ్దంగా శక్తిసేన వెనక భాగానికి చేరుకుంటాడు. ఆ పాటికే శక్తిసేన పడమటి దిక్కువైపు సాగిపోతూ ఉంటుంది. విషంగసేన ఉత్తర దిక్కుగా కదిలి తూర్పు వైపు తిరుగగా దగ్గరలోనే శ్రీచక్ర రాజరథం కనిపిస్తుంది. లలితాదేవి చుట్టుపక్కల చాలా తక్కువ సైన్యం ఉండటం తెలుసుకుంటాడు. అవకాశం చూసుకొని విషంగుడు హఠాత్తుగా రథం వెనక వైపు నుండి విపాటవం అన్న ఆయుధంతో దాడి చేస్తాడు. అదే సమయంలో కుటిలాక్షుడు 10 అక్షౌహిణుల సైన్యంతో ముందు నుండి దాడి చేయటానికి ఉపక్రమిస్తాడు. 2 పక్కల నుండి జరుగుతున్న దాడిని చూసిన లలితాదేవికి ఆగ్రహం కలుగుతుంది. ఈలోగా విషంగుడు సంధించిన బాణం తగిలి లలితాదేవి చేతిలోని వింజామర విరిగి కింద పడుతుంది. అంధకారంలో ఉన్న రాక్షసులు వెలుగులోకి వస్తే వారిని సంహరించటం సులభమని దేవతలు లలితాదేవి అనుమతితో వహ్నివాసిని జ్వాలామాలిని అగ్నిగుండాల వలె ప్రకాశించాలి అని ఆదేశిస్తారు. ఆ ప్రకాశ ఫలితంతో వెలుగులోకి వచ్చిన రాక్షసులు అందరినీ కూడా 16 నిత్యదేవతలు హతమార్చివేస్తారు. విషంగుడు, కుటిలాక్షుడు ఇద్దరూ కూడా రణరంగంలో నుంచి పారిపోతారు. అనుకోకుండా రాత్రి సమయంలో జరిగిన దాడిని చూసి మంత్రినీదేవి, దండనాథాదేవి దుఃఖితులై కోట రక్షణకై మరింత పటిష్టమైన ఏర్పాట్లు చేస్తారు. లలితాదేవి జ్వాలామాలిని దేవిని, ఓ వత్స, నీవు అగ్ని స్వరూపవు కనుక సైన్యం చుట్టూరా 100 యోజనాల వెడల్పు 30 యోజనాల పొడవు ఉన్న ఒక అగ్ని ప్రాకారాన్ని నిర్మింపచెయ్యి అని ఆజ్ఞాపిస్తుంది ఆ తల్లి. దండనాథాదేవి కూటమిలో ఒకరైన స్తంభినీదేవి 20 అక్షౌహిణుల సేనతో
వాకిలి వద్ద కాపలా ఉంటుంది. ఈమెను విఘ్నదేవి అని కూడా అంటారు. ఈ ఏర్పాట్లన్నీ పూర్తయ్యేసరికి సాయం సమయం అవుతుంది. ఈ సమాచారం తెలిసిన బండాసురుడికి భయం ఆవరిస్తుంది. తదుపరి చతుర్బాహువు మొదలుకొని ఉపమాయుడి వరకు తనకున్న 30 మంది కొడుకులను యుద్ధరంగంలోకి దింపుతాడు. బండపుత్రులు అమితమైన సైన్యంతో ఒక్కసారిగా వెనుక నుండి ముట్టడి చేస్తారు. ఆ సమయంలో ముమ్మూర్తుల తల్లినే పోలి ఉన్న లలితాదేవి కుమార్తె అయిన బాలాదేవి తల్లి సమీపంలో ఉంటుంది. ఆమె నిత్య బాలా స్వరూపిణి. బండాసురుని కొడుకులు యుద్ధరంగంలోకి ప్రవేశించిన వార్త తెలిసి ఆ బాలిక వారిని తాను ఎదుర్కొంటానని అనుమతి ఇవ్వమని తల్లిని వేడుకుంటుంది. మొదట లలితాదేవి సందేహం వ్యక్తపరిచిన కుమార్తె శౌర్యం, ఆత్మశక్తి తెలుసుకుని బండపుత్రులను ఎదుర్కోవడానికి అనుమతి ఇచ్చి కవచాన్ని బహుమతిగా ఇచ్చి పంపిస్తుంది. 100 హంసలచే లాగబడుతున్న కర్ణి అన్న రథం ఎక్కి బాలాదేవి యుద్ధరంగంలోకి ప్రవేశించటం చూసి దేవతలు అందరూ కూడా ఆశ్చర్యచకితులవుతారు. యుద్ధం 2వ రోజు పూర్తిగా బాలాదేవి పోరాటం కొనసాగించి ఆ సాయం సమయంలో ఒకేసారి 30 బాణాలు ప్రయోగించి 30 మంది బండాసుర పుత్రులను ఒక్కసారిగా హతమారుస్తుంది. ఆ దృశ్యం చూసిన లలితాదేవి ఆనందంతో కుమార్తెను ఆలింగనం చేసుకుంటుంది. దుఃఖితుడైనటువంటి బండాసురుణ్ణి ఓదార్చి విషంగుడు, విసిప్రుడు తాము స్వయంగా శత్రువులను ఎదుర్కోవడానికి ఉద్యుక్తులవుతారు. బండాసురుడు ముందుగా విసుకురుడిని పోరుకు పంపిస్తాడు. బండాసురుడు విసుకురుడితో శత్రువుల స్థావరంలోకి ప్రవేశించి జయ విఘ్నం అన్న యంత్రాన్ని స్థాపించు అని ఆజ్ఞాపిస్తాడు. రాత్రి అంధకారంలో విసుకురుడు చుట్టూ కట్టబడ్డ వహ్ని ప్రాకారం సమీపిస్తాడు. లోపలికి వెళ్లడానికి మార్గం కనిపించక ప్రాకారానికి బయటే ఉండి శిలవట్టం అనే యంత్రాన్ని రచించి బలిపూజలు చేసి ఆ యంత్రంపై నుండి ప్రాకారం లోపలికి దూకుతాడు. ఒక చదునైన రాతి మీద ఒక తాంత్రిక గుర్తు రచించి కొన్ని తాంత్రిక పూజలు నిర్వహిస్తాడు. అనంతరం మంత్రించిన శిలవట్టం అన్న రాతిని బలవంతా ఉపయోగించి విసిరేస్తాడు. అగ్ని ప్రాకారం మీద ఒక ప్రాంతంలో ఆ రాయి పడుతుంది. వహ్ని ప్రాకారంలో జయ విఘ్న యంత్రాన్ని స్థాపిస్తాడు. ఆ మాయా యంత్ర ప్రభావం వల్ల శక్తిసేనలో ఒక విధమైన అలసత్వం ఏర్పడుతుంది. వారిలో వారు వాదించుకోవడం మొదలు పెడతారు. ఈ యుద్ధం చెయ్యటమే తప్పు. అసలు ఈ లలితాదేవి ఎవరు? ఈమె కోసం మనం ఎందుకు యుద్ధం చెయ్యాలి? మనపైన పెత్తనం చేయడానికి ఆమె ఎవరు? ఆమెకి ఏం అధికారం ఉన్నది అని వారిలో వారు చర్చించుకోసాగుతారు. విసుక్రుడు అర్ధరాత్రి దాటిన తరువాత 30 అక్షౌహిణుల సైన్యంతో వహిని ప్రాకారాన్ని ఆక్రమించుకుంటాడు. అప్పటికి కూడా శక్తిసేన విఘ్న యంత్రం కలిగించిన మాయా నిద్ర నుండి తేలుకోలేకపోతారు. అంత జరిగినప్పటికీ యంత్ర ప్రభావం దండనాథ మీద కాని మంత్రినీ దేవి మీద కాని పడదు. వారికి ఏమి చెయ్యాలో పాలుపోక తదుపరి కర్తవ్యం ఏమిటి అని లలితాదేవిని ప్రశ్నిస్తారు. అప్పుడు లలితాదేవి కామేశ్వరుని వైపు చూసి చిరునవ్వు నవ్వుతుంది. ఆ చిరునవ్వులో నుంచి గణపతి ఉద్భవిస్తాడు. దేవి ఆదేశంతోటి గణపతి జయ విఘ్న మహాయంత్రాన్ని వెతికి దానిని తన పళ్లతో కొరికి చిన్నాభిన్నం చేస్తాడు. గణేశ్వరుడు తన రూపాన్ని అనేక రూపాలుగా మార్చి రాక్షసులపైన దాడి చేస్తాడు. విఘ్న యంత్రం ధ్వంసం అవగానే శక్తిసేన తమను తాము ఆవహించిన మాయ నిద్ర నుండి బయటపడి తిరిగి యుద్ధానికి ఉద్యుక్తులవుతారు. ఈ యుద్ధంలో గజాసురుడు గణపతి చేతిలో అంతమొందుతాడు. గజాసురుడు మరణించిన వార్త విన్న బండాసురుడు తమ్ముడైన విషంగుడు, మేనల్లుడు, ఉలూగుడు వెంటరాగా విసుకురుడు తిరిగి యుద్ధరంగానికి చేరుకుంటాడు. దీంతో 3వ రోజు యుద్ధం ప్రారంభమవుతుంది. దండనాథాదేవి విసుక్కురుడిని ఎదుర్కోగా అశ్వారూఢ సంపత్కరీ దేవతలు వారి అల్లుళ్లను ఎదుర్కొంటారు. రాక్షస సేన బలహీనమవటం గమనించిన విసుక్కురుడు కృష్ణాస్త్రం అన్న ఆయుధాన్ని ప్రయోగిస్తాడు. ఆ అస్త్ర ప్రభావం వల్ల శక్తిసేన విపరీతమైన దాహంతో బాధపడసాగింది. శక్తిసేన మొత్తం ఇంద్రియాలన్నిటి శక్తిని కోల్పోయి అస్త్రాలను విడిచిపెట్టి మూర్ఛపోతారు. వెంటనే దండనాథాదేవి కిరిచక్ర రథం నుండి మదిర సింధువును ఆహ్వానిస్తుంది. మధ్య సముద్ర దేవత ఏనుగు తొండపు దారలతో కురిపించిన మధ్య వర్షంతో శక్తిసేన తమ దాహం తీర్చుకొని రెట్టింపైన ఉత్సాహంతో యుద్ధం కొనసాగిస్తుంది. సమయానికి సముద్రుడు సహాయం చేసినందుకు ఆ తల్లి అనుగ్రహం వలన ద్వాపర యుగంలో యజ్ఞం చేసేవారికి నీవు సోమపాన రూపంలో ఉపయోగపడతావు అని వరమిస్తుంది. సాయం సమయానికి శత్రు సైన్యంలోని బండాసురుని అల్లుళ్లతో సహా చాలా భాగం మరణిస్తారు. ఈలోగా శ్యామలాదేవి విషంగుడితో పోరాడి బ్రహ్మ శిరోనామకాస్త్రం ప్రయోగించి ఆ దానవుని సంహరిస్తుంది. దండనాథాదేవి విసుక్రుడిని హలాయుధంతో సంహరిస్తుంది.
విషయం తెలుసుకున్న బండాసురుడు మిగిలి ఉన్న కుటిలాక్షుడితో యుద్ధరంగంలోకి ప్రవేశిస్తాడు. అతను అభిలము అనే రథాన్ని అధిరోహించి ఘాతకం అన్న కథని చేపడతాడు. బండాసురుడు వజ్రఘోషతో సమానమైన మేఘనాదం చేస్తాడు. ఆ ధ్వని విన్న లలితాదేవి స్వయంగా శ్రీచక్ర రథంలో యుద్ధరంగానికి బయలుదేరుతుంది. బండాసురుడు లలితాదేవి అనేక అస్త్ర శస్త్రాలతో భీకరమైన పోరాటం చేస్తూ ఉంటారు. శక్తిసేన ఆయుష్ను తగ్గించడానికి ప్రయోగించిన ఆయు అస్త్రం ఎదుర్కోవడానికి లలితాదేవి ధనస్సు నుండి అచ్యుతుడు, అనంతుడు, గోవిందుడు బయలుదేరి అసుర ప్రభావం లేకుండా చేసి తల్లికి నమస్కరించి భూలోకానికి తిరిగి వెళ్లిపోతారు. మహాసురాస్త్రం నుండి పుట్టుకు వచ్చిన మధుకైటబులను, మహిషాసురుడిని, రక్త బీజుడిని, మరి ఇతర అసురులను పునర్జీవితులను చేస్తాడు బండాసురుడు. లలితాదేవి పెద్దగా వికటాట్టహాసం చేస్తూ అట్టహాసం నుండి చండి సప్తసతిలోని ఇతర దేవతలతో సహా దుర్గాదేవిని ఆవిర్భవిస్తుంది. ఆమెకు పరమేశ్వరుడు శూలాన్ని, విష్ణువు చక్రాన్ని, అగ్ని శక్తిని, వాయువు ధనస్సును, కుబేరుడు పానపాత్రను, యముడు కాలదండాన్ని, పాశాన్ని ఇస్తాడు. ఆమె సింహవాహనురాలై మహిషాసురాది రాక్షసులను సంహరిస్తుంది. పిదవ బండాసురుడు సోమకుడని మరికొంతమంది రాక్షసులను పుట్టిస్తాడు. అప్పుడు లలితాదేవి తన వేళ్ల గోళ్ల నుండి విష్ణువు యొక్క 10 రూపాలను ఆవిర్భవింపచేస్తుంది. నారాయణుడు దశావతారాలలో ఆయా రూపాలలో వధించిన రాక్షసులు అందరినీ బండాసురుడు సృష్టించడం ఆరంభిస్తాడు. లలితాదేవి 2 చేతుల యొక్క ఒక్కొక్క వేలు నుండి ఒక్కొక్క అవతారం ఆవిర్భవించి ఆ రాక్షసులను వధిస్తారు. బండాసురుడు అర్ణవాస్త్ర ప్రభావం వలన నీటిలో మునిగిన శక్తి సేనను తల్లి కుడిచేది చూపుడు వేలు నుండి ఉద్భవించిన కూర్మ రూపము నీటిని తాగి వారిని రక్షిస్తుంది. హైరణ్యాక్షాస్త్రము నుండి వేల కొలది జన్మించిన హిరణ్యాక్షులను దేవి కుడిచేతి నడిమి వేలు నుండి పుట్టిన వరాహ రూపం సంహరిస్తుంది. బండాసురుని కనుబొమ్మల నుండి జన్మించిన హిరణ్యులు ప్రహ్లాదుణ్ణి పీడిస్తుండగా దేవి కుడిచేతి ఉంగరపు వేలు నుండి సృష్టించబడ్డ నరసింహుడు వారిని తన వాడి అయిన గోళ్లతో చీల్చి చంపుతాడు. బలీంద్రాస్త్రాన్ని వామాస్త్రం నుండి వచ్చిన వామనులు బలీంద్రులను బంధిస్తాడు. హైహయాసరం నుండి పుట్టిన కార్తవీర్యులను లలితాదేవి ఎడమ చేతి నుండి పుట్టిన పరశురాములు సంహరిస్తారు. బండాసురుడు ఆగ్రహంతో చేసిన హూంకారం నుండి పుట్టికొచ్చినటువంటి చంద్రహాస ఖడ్గము నుండి కుంభకర్ణుడు, మేఘనాథుడు వెంటరాగా పుట్టుకొచ్చిన రావణాసురుణ్ణి లలితాదేవి ఎడమ చేతి చూపుడు వేలు నుండి రామ లక్ష్మణులు సంహరిస్తారు. బండాసురుడు సృష్టించిన ద్వివిధాస్తురుడు అనేకమైన కోతులను పుట్టించగా తల్లి ఎడమ చేతి నడిమి వేలి నుండి ఉద్భవించిన బలరాముడు ఆ కోతులను సంహరిస్తాడు. రాజాసురాస్త్రము నుండి పుట్టిన శిశుపాల దంతవక్త్ర సాల్వులను లలితాదేవి ఎడమ చేతి ఉంగరం వేలి గోటి నుండి ఉద్భవించిన వాసుదేవ సంరక్షణ ప్రద్యుమ్న అనిరుద్ధులు సంహరిస్తారు. కల్వాస్త్రము నుండి పుట్టిన రాజులను లలితాదేవి చిటికెన వేలు నుండి ఉద్భవించిన జనార్దనుడు హతమారుస్తాడు. ఆ పాటికి సమయం అవబోతుండగా ఇక లలితాదేవి ఏమాత్రము ఉపేక్షించదలుచుకోలేదు. నారాయణ అస్త్రంతోటి సేనా నాయకులను, రాక్షసులను, వారి సేనాధిపతులను హతమారుస్తుంది. ఇక చివరిగా మిగిలిన బండాసురుడు మాత్రమే లలితాదేవి మహాకామేశ్వరాస్త్రం ప్రయోగించి బండాసురుణ్ణి సర్వనాశనం చేస్తుంది. ఫలితంగా శూన్యక పట్టణం దహించుకుపోయి బూడిద కుప్పగా మారుతుంది. దేవతలు ఆనందంతో దుందుబీలు మ్రోగిస్తూ పూల వర్షం కురిపించి అమ్మకు మంగళ నీరాజనాలు, జయజయనాదాలు చేస్తారు. ఆ తరువాత దేవతలందరూ తల్లి బండాసురుడు మరణించాడు, కాని అతని మిత్రుడు తారకుడు ఇంకా జీవించే ఉన్నాడు, అతన్ని సంహరించాలి అంటే పరమేశ్వరుడు పుత్రుణ్ణి కనాలి అని చెప్పగా ఆ మాటలు విన్న లలితాదేవి ప్రేమపూరితమైన చూపులతోటి కామేశ్వరుడి వైపు చూస్తుంది. ఆ కన్నులలో నుండి మన్మధుడు పునర్జీవితుడవుతాడు. రతీదేవికి మన్మధుడికి వివాహం చేసి నీవు ఇక భయపడకుండా పరమేశ్వరుడి పైన నీవు పూలబాణాన్ని సంధించు అని ఆజ్ఞాపిస్తుంది. రతి మన్మధులు తన మిత్రుడైన వసంతుడితో కలిసి తపస్సు చేస్తున్న ప్రాంతానికి వెళ్లి పరమేశ్వరుడి తపస్సు భంగమయ్యేటట్టు పూలబాణాన్ని సంధిస్తాడు. తపోభంగమైనటువంటి శివుడు పార్వతి తపస్సు చేసుకునే చోటికి వెళ్లి ఆమెను చూసి ప్రసన్నుడై ఆమె తపస్సుకు మెచ్చి ఆమెను వివాహమాడతాడని వరమిస్తాడు. శివపార్వతుల కళ్యాణం ఫలితంగా కుమారస్వామి జన్మించి దేవసేనకు అధిపతి అయి తారకాసురుణ్ణి సంహరిస్తాడు.
ఆ తరువాత ఈ లలితోపాఖ్యానంలో శ్రీపురం యొక్క వర్ణన ఉంటుంది. బ్రహ్మాండ పురాణంలో వర్ణించబడినటువంటి ఈ మణిద్వీప వర్ణనను నేను అన్ని శ్లోకాలను చదివి వినిపిస్తూ మీరు నేర్చుకునేటట్టు ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేసి పెట్టానండి. దాని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. ఒకసారి తప్పనిసరిగా వినండి. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ లలితోపాఖ్యానంలో ఉన్నటువంటి లలితాదేవి ఆవిర్భావ ఘట్టాలను, శ్రీపురం వర్ణన వింటారో వారికి ఆ తల్లి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. దారిద్ర్య దుఃఖాలను దూరం చేసి సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. సర్వం లలితాదేవి పాదార్పణమస్తు. ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.